మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. లగ్నాలను నడిపించే లంబోదరుడు ఘనంగా నవరాత్రి ఉత్సవాల్లో ఘనంగా పూజలు అందుకుంటున్నాడు. ఈ రోజు మనం వచ్చేసాం తాళగడ్డలోని ఒక ఉత్సవ కమిటీకి. ఈ రోజు మనం అడిగి తెలుసుకుందాం ఏ విధంగా పూజలు జరుపుకుంటున్నారని. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే అండి, చెప్పండి మీరు ఏ విధంగా పూజలు జరుపుకుంటున్నారు? ఈ గణేష్ నవరాత్రోత్సవాల సందర్భంగా ఇక్కడ కమిటీ మొత్తం కలిసి నిష్టగా మంచిగా ఎలాంటి దురలవాట్లకు అన్ని 10 రోజులు దూరంగా ఉండి నాన్ వెజ్ కు మద్యానికి అన్నిటికీ దూరంగా ఉండి నిష్టతోటి నవరాత్రోత్సవాలు పూజలు చేయడం జరుగుతుంది. ఎన్ని రోజులు మీరు పూజలు జరుపుకుంటారు? 10 రోజులు. 10వ నాడు నిమజ్జనం. 10 రోజులు జరుపుకుంటారు. నిమజ్జనం 10వ రోజు. ఏ రకమైన పూజలు నిర్వహిస్తున్నారు? కుంకుమ పూజ, గౌరీ పూజ, ఇంకా అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మీ కమిటీ సభ్యులు ఎంతమంది ఉంటారు? 30 మంది. నమస్తే అండి, చెప్పండి మీరు ఎంతమంది పాల్గొంటున్నారు, ఏ విధంగా పాల్గొంటున్నారు, ఏ విధంగా పూజలు చేస్తున్నారు? ముందుగా సూర్యాపేట పట్టణ ప్రజలకు శ్రీ శ్రీ గణేశ ఉత్సవాల అందరూ మన గణేష్ ఆశీస్సులు ఉండాలని చెప్పి మా అన్ని తీరుగా మన పంటలు కానీ వాణిజ్యం కానీ ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ అదేవిధంగా ఈ 9 నవరాత్రాలు 9 రోజులు విజయవంతంగా పూజలు నిర్వహించుకొని రేపు మన నిమజ్జనాన్ని కూడా పెద్ద ఎత్తున మన మున్సిపాలిటీ వాళ్ళైతుంది, అదేవిధంగా పోలీస్ శాఖ వారైతుంది, అదేవిధంగా పట్టణ ప్రముఖులు నాయకులు అందరూ ఆధ్వర్యంలో రేపు విజయోత్సవంగా జరగాలని చెప్పి ఆశిస్తూ, అదేవిధంగా ఇక్కడ ఉన్న మన కమిటీ సభ్యులకు, అదేవిధంగా సూర్యాపేట పట్టణంలో ఉన్న గణేష్ ఉత్సవ కమిటీ నాయకులకు అందరికీ కూడా సహకరించి మంచిగా ఏ గొడవలు లేకుండా గణేష్ నిమజ్జనం మంచిగా భగవంతుని చల్లగా చూసి మళ్ళీ ముందు కూడా మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ఉన్న గణేష్ నిమజ్జనం కూడా రేపు అందరు కూడా సహకరించి నాయకులు కూడా రేపు ఉదయం నుంచి వినాయక నిమజ్జనంకి భారీ ఎత్తున గణేష్ కమిటీ ఆధ్వర్యంలో రేపు మన భజన మందిరం ఆధ్వర్యంలో అక్కడ నిర్వహించబడుతుంది. ఇక్కడ సూర్యాపేట చుట్టుపక్కల నియోజకవర్గం కూడా రేపే అందరూ కమిటీ నిర్ణయించింది కాబట్టి ఆ కమిటీ సూచనల ప్రకారం కూడా అందరు కమిటీ ప్రతి ఒక్క మడపాల అక్కడ ఉన్న కమిటీలు కూడా సహకరించి అదేవిధంగా వాళ్ళు చెప్పిన సూచన మేరకు అదే రోజున కూడా నిమజ్జనం చేయాలని చెప్పి ఆశిస్తున్నాం. ముందుగా ఈ 9వ వార్షికోత్సవ గణేష్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 10 సంవత్సరం కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు గణేష్ని ఈ ఉత్సవ కమిటీ వాళ్ళంతా కలిసి రంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో ఏదైతే మనకు దసరా దీపావళి ఏ విధంగా వస్తుందో పండగ, అలాంటి పండగ వాతావరణంలో ఈ తాళ్ళగడ్డలో బదారు కానీ పెట్టి 9 రోజులు నవరాత్రోత్సవాలు, 9 రోజులు ప్రతిరోజు ఉదయం పూజా కార్యక్రమం, శుక్రవారం నాడు మహాలక్ష్మి కుంకుమ పూజా కార్యక్రమం, గౌరీ వ్రతం, ఇలాంటి అనేక పూజా కార్యక్రమంలో ముఖ్యంగా ఈ యొక్క కమిటీ సభ్యులు కృషి చేస్తారు. ఈ యొక్క పండుగను మంచిగా వినాయకుని మనకు హిందూ సాంప్రదాయ ప్రకారం తొలిగా వచ్చేదే వినాయకుని చవితి. వినాయకుని పూజించుకున్నాకనే మనం ఎవరికైనా మొక్కులు చెల్లించుకుంటాం. అలాంటి ఆనవాయితీలో వచ్చేదే మన వినాయక చవితి. వినాయక చవితి సందర్భంగా మొక్కితే ఏదైతే ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు కానీ, ఉద్యోగాలు లేని వాళ్ళు కానీ, పంటలు పండాలన్నా కానీ, ఏదైనా ఎవరి కోరికలైనా ఫస్ట్ తొలిగా ఆ యొక్క గణేశుని మొక్కుకున్నట్లయితే ఇక్కడ కోరికలు తీరుదని అందరికీ నమ్మకంతో పనిచేస్తూ పూజలు చేసే కార్యక్రమం చేస్తుంటారు ప్రజలందరూ కలిసి, భక్తులంతా కలిసి. దానిలో భాగంగా ముఖ్యంగా ఈ యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు సూర్యాపేట పట్టణ ప్రజలకి, మరి బీఆర్ఎస్ పార్టీ మా ఎమ్మెల్యే జయశ్రెడ్డి గారికి, స్థానిక ప్రజలకి, ఇక్కడికి వచ్చిన భక్త సేవలకి, ముఖ్యంగా మాతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బైరి వెంకన్న గౌడ్ గారికి, బాలసైదు గౌడ్ గారికి, మరి ఇక్కడ ఉన్న స్థానిక ఈ యొక్క ఉత్సవ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ఈ యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఇప్పుడు ఇక్కడ 15 ఫీట్ల విగ్రహాన్ని ఏర్పాటు చేసి మరి యొక్క లడ్డు ఏలంపాట మరి డ్రా ద్వారా ఎవరికైనా అందరికీ రావాలనే ఉద్దేశంతో ఈ కమిటీ వాళ్ళు మంచి ఉద్దేశంతో మనిషికి 151 రూపాయలతోటి డ్రా తీయడం జరుగుతుంది. లడ్డు వేలంపాట ఈడ డబ్బులు కొనడం కాదు, ప్రతి ఒక్క భక్తునికి కోరిక తీరే విధంగా ఆ అందుబాటులోకి రావాలని ఈ ఉత్సవ కమిటీ చేసినందుకు మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ ఉత్సవ కమిటీ మంచిగా రేపు ఉదయం బయలుదేరుతారు. మొత్తం ఉదయం 11ంటికి బయలుదేరి మంచి ఎలాంటి గొడవలు లేకుండా మంచిగా సాంప్రదాయ పద్ధతితోటి డప్పులతోటి ఊరేగింపుకుంటా
ఈ యొక్క ఊరేగింపుతోటి సద్దల చెరువులో తీసుకుపోయి నిమజ్జనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సుమన్ టీవీ గారికి ప్రత్యేకంగా ఈ యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ. చూసారు కదండి, అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహిస్తున్నాం అంటున్నారు.